నంద్యాల ఉప ఎన్నికలకు సంబంధించి 2 రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. ఉప ఎన్నికల్లో ఓడిపోతారని తెలిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నంద్యాల అభివృద్ధి కోసం 1400 కోట్ల నిధులు మంజూరు చేశారన్నారు. గెలుస్తామన్న నమ్మకం లేకపోతేనే వేరే పార్టీ నుంచి వచ్చిన నేతలను అభ్యర్థిగా ప్రకటించారన్నారు. వైసీపీ, టీడీపీ పార్టీలు రెండు డబ్బులు ఖర్చు చేయగలిగే వ్యక్తులని బరిలో నిలబెడుతున్నారని తప్పుపట్టారు రఘువీరారెడ్డి. నంద్యాల నియోజకవర్గ ప్రజలు, పౌరులు, ఓటర్లు విఘ్నత ప్రదర్శిస్తారని నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. ఇద్దరికి చెంప దెబ్బలు పడక తప్పదు అనేటువంటి నా నమ్మకం. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాం. ఇన్ఛార్జ్ తులసిరెడ్డి మరి మిగిలినటువంటి ప్రభాకర్ వాళ్ళు పోయి అక్కడ పరిశీలన చేసి వచ్చినారు. ఒక 7-8 మంది పేర్లు ఇప్పటికే వచ్చినాయి. ఆ జిల్లాలో సీనియర్ నాయకులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు కూడా ఆ విషయంలో ఎవరిని పెట్టాలి అనేటువంటి వాళ్ళందరూ కలిసి ఆలోచన చేస్తున్నారు. 2-3 రోజుల్లో క్యాండిడేట్ కూడా మేము